మోహన్ బాబు గారిని ఇప్పుడు ప్రెజెంట్ అయితే విలన్ అంటారు. సినిమాలో హీరో, నిజ జీవితంలో విలన్. హాయ్ గాయ్స్, మంచు ఫ్యామిలీ కూడా అందరికీ తెలుసు. మంచు మనోజ్ గారిని మోహన్ బాబు గారు కొట్టించారని వార్తలు అయితే వచ్చాయి. సో అలాగే మంచు మనోజ్ గారు పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కూడా కేసు వేశారు. సో ఈ వార్త తెలిసాక తండ్రి పైన కొడుకు కేసు వేయడం ఏంటి అని మాట్లాడారు. అలాగే మోహన్ బాబు గారు మంచు మనోజ్ ని కొట్టిపించినప్పుడు తండ్రి కొడుకుని కొట్టించడం ఏంటి అని ఇలా కూడా మాట్లాడారు. సో మొత్తానికి గొడవ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నిన్న మోహన్ బాబు గారి ఇంటి దగ్గర మీడియా పీపుల్స్ అందరూ వచ్చి క్వశ్చన్ వేస్తే మోహన్ బాబు గారు గేట్ లోపల నుంచి బయటకు రావడం జరిగింది. సో ఏం జరిగింది సార్ ఏంటి అని చెప్పామంటే, ఒక రిపోర్టర్ని తన దగ్గర ఉన్న మైక్ని లాక్కొని తన తలపైన కొట్టడం జరిగింది. ఇప్పుడు తనకి గాయాలైనాయి. బయట కాదు, లోపల బ్రెయిన్కి గాయం అయితే అయిందంట. అయితే తనకి ఒక సర్జరీ అయితే చేయాలని చెప్పారు డాక్టర్. మోహన్ బాబు గారు ఇలా ప్రవర్తిస్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ద మనిషి, మంచి చెడు అన్నీ తెలుసు. ఆయన చేసింది రైటా రాంగా అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనకు తెలిసింది ఒకటే, ఆ వీడియోలో చెప్పండి సార్ ఏం జరిగిందని ఒక రిపోర్టర్ అడిగితే ఆ క్వశ్చన్ చేసినప్పుడు సడన్ గా అసలు ఆ మైక్ లాక్కొని మరి కొట్టడం జరిగింది. సో ఇదంతా అక్కడ ఉన్న ప్రజలకు కాదు, వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యూవర్ కి కూడా అసలు మైండ్ బ్లాక్. అది నాకు కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి మోహన్ బాబు గారు ఇలా చేశారా, ఇది నిజమేనా అని 10 సార్లు వీడియోని చూశాను. సో 10 సార్లు నాకు మోహన్ బాబు గారే కనిపించారు. సో మోహన్ బాబు గారిని ఇప్పుడు ప్రెజెంట్ అయితే విలన్ అంటారు. సినిమాలో హీరో, నిజ జీవితంలో విలన్ అని అంటున్నారు. అసలు ఆ కోపం ఎందుకు, ఆయనకి ఎందుకు ఇంత కోపం వచ్చిందో తెలియదు. ప్రజెంట్ న్యూస్ అయితే ఇదే వైరల్ అవుతుంది. సో ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడితో ఆగుతుంది అనేది తెలియదు. సో ముందు ముందు తెలుస్తుంది మనకు. ఏదేమైనప్పటికీ ఫ్యామిలీ గొడవలు పబ్లిక్ గా చేయడం ఇది చాలా బాధాకరం. మంచి పేరున్న వ్యక్తి, ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యామిలీ సో ఈ విధంగా చేయడం, అసలు మనమే వాళ్ళని చూసి నేర్చుకుంటాం. సో ఈ విషయంలో మోహన్ బాబు గారు చేస్తున్నది కరెక్టా, మంచు మనోజ్ గారు చేస్తున్నది కరెక్టా? సో మీ ఒపీనియన్ ని డెఫినెట్ గా కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.